నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సీఎం రేవంత్ రెడ్డి పేదలపై ప్రతాపం చూపుతున్నారన్న కిషన్ రెడ్డి మూసి కూల్చివేతలు వెంటనే ఆపాలని డిమాండ్ ఎవరిపై వ్యక్తిగత ద్వేషం కోపం లేదన్న మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి మంచిర్యాలలో అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడ జేసీబీలతో భవనాలు కూల్చివేత యజమానుల ఆందోళన కరీంనగర్లో కొనసాగుతున్న విలీన గ్రామాల రచ్చ తమ ఊరిని బల్దియాలో కలపొద్దంటూ ప్రజల ఆందోళన దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఉదయం నుంచే ఆలయాల్లో బారులు తీరిన భక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలపై ప్రతాపం చూపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించిందన్న కిషన్ రెడ్డి ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. మూసీ సుందరీకరణ చేయాలంటే ఇరువైపులా రిటైన్ వాల్ కట్టాలని సూచించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బ్యూటిఫికేషన్ పేరుతో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వారిని చైర్మన్గా పెట్టారు. ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు. కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడుగు వేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది, బ్యూటిఫికేషన్ బీజం. దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు, మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్టామ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యాయం ఏమిటి? ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందు ఆ పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? పేదవాడి పొట్టగొట్టడం తొందర ఎందుకు? పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి తొందర ఎందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి, ప్రజలు హర్షిస్తారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని కేటీఆర్కు సూచించారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకురావడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అసలు మూసీపై బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక ఇల్లు కూడా తీయబోమని మంత్రి స్పష్టం చేశారు. మంచిర్యాలలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ సముదాయంలో రహదారి, మురికి కాలువలపై అక్రమంగా చేసిన నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. మార్కెట్లో కనీసం వాహనాలు నిలిపేందుకు స్థలం లేకుండా ఇరుకుగా ఉండటంతో స్పందించిన అధికారులు భవనాలు, అనుమతులు పరిశీలించి రహదారులపైకి విస్తరించి ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే అధికారులు తొలగించడం సరికాదని భవన యజమానులు ఆందోళన చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి లోనై నాగార్జున కుటుంబం సమంతపై మాట్లాడానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదన్న కొండా సురేఖ అనుకోకుండా ఒక కుటుంబం పేరు తీశానని పేర్కొన్నారు. ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డారని, తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని మంత్రి తెలిపారు. కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్న కొండా సురేఖ ఆయన తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. నేను నిన్న గాంధీ భవన్ లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడు గోపాల నవీన్ రాజ్ వరంగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఐ సతీష్తో వాగ్వాదానికి దిగాడు. ఇస్లామియా కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఈ వివాదం జరిగింది. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ సతీష్ నవీన్ రాజ్ను అడ్డుకున్నారు. దీంతో కోపద్రిక్తుడైన నవీన్ రాజ్ సీఐ సతీష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఓ పోలీసు అధికారి కలగజేసుకుని గొడవను ఆపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఐపై దురుసుగా ప్రవర్తించిన నవీన్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవి లేనప్పటికీ నవీన్ రాజ్ గత కొన్ని రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులను ఆదేశించడంపై ప్రజలు, అధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగళ్లపల్లి గ్రామంలో కేంద్రం సర్కారు 40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఆదివాసీ గిరిజనులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 2014-15 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు. విద్యార్థుల నృత్యాలు, ఆదివాసీల సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకుల బృందం, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు. ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వాలు, లక్ష్యానికి అనుగుణంగా జరగాల్సిన సభ్యత్వ నమోదు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి, డ్రైవ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుతో పాటు కమిటీ సభ్యులకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు 9 రోజుల్లో 9 అలంకారాల్లో అమ్మవారు భక్తులను కరుణించనున్నారు. అమ్మవారి తొలి పూజల్లో ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 5,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఢిల్లీలోని కల్కాజీ ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. పంజాబ్ అమృత్సర్లోని దుర్గాదేవి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని మహామాయ ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. మహాహారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. హర్యానా పంచకులలోని మాన్సదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మహాహారతి కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని మాన్సదేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అస్సాం రాష్ట్ర రాజధాని గువాహటిలో కామాఖ్య ఆలయాన్ని తీరొక పూలతో అందంగా అలంకరించారు. ప్రజలు అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని ఆశీస్సులు పొందారు. బెంగళూరులోని దుర్గా అమ్మవారి ఆలయం రద్దీగా మారింది. ప్రజలు అమ్మవారికి పూలు పండ్లు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముంబైలోని ఉమాదేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. అర్చన, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రాలు చేస్తోందనే అనుమానంతో కొందరు వ్యక్తులు ఓ వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ అమానవీయ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటు చేసుకుంది. గ్రామంలో పున్నం చంద్రయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద సిద్ధయ్య, విజయ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ పెట్టారని ఆరోపిస్తూ ఓ వర్గానికి చెందిన కొంతమంది విజయ అనే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన విచారణ చేపట్టారు. దాడి చేసిన బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లాతో జరిగిన పోరులో తమ సైనికులు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒకవైపు లెబనాన్లో దాడులు చేస్తూనే మరోవైపు గాజా, సిరియాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. శత్రు స్థావరాలు లక్ష్యంగా ఈ రెండు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేశాయి. హెజ్బుల్లా ఉగ్రవాదుల్ని అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యర్థులతో భీకర పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. దక్షిణ లెబనాన్లో జరిగిన 2 వేర్వేరు దాడుల్లో మొత్తం 8 మంది తమ సైనికులు మరణించినట్లు చెప్పింది. మరోవైపు లెబనాన్లోకి చొచ్చుకొచ్చిన ఇజ్రాయెల్ సైన్యంతో గట్టిగా పోరాడుతున్నట్లు హెజ్బొల్లా ప్రకటించింది. వెనక్కు వెళ్లిపోవారని కోరినప్పటికీ ఐడీఎఫ్ లెక్క చేయలేదని పేర్కొంది. నియంత్రణ రేఖ నుంచి 400 మీటర్ల మేర ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకొచ్చినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్తో పోరాటానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు హెజ్బొల్లా అధికార ప్రతినిధి ప్రకటించారు. గత 2 రోజుల్లో లెబనాన్ సరిహద్దులోని దాదాపు 50కి గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవారని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు లెబనాన్లో సైనిక చర్యను కొనసాగిస్తే ఇజ్రాయెల్కు గట్టి జవాబు చెప్పాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. తమ భద్రతకు విఘాతం కలిగిస్తే ఇజ్రాయెల్ భద్రతను దెబ్బతీసే సత్తా ఉందని ఇరాన్ పేర్కొంది. ఒకవైపు లెబనాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోపక్క గాజా, సిరియాలపైనా దాడులు చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఆ దాడిలో 51 మంది గాజా పౌరులు దుర్మరణం పాలవగా 82 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అటు సిరియాలోని ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ 4 అంతస్తుల నివాసిత భవనం ధ్వంసమైంది. ఈ దాడిలో 3 మరణించగా మరో 3 గాయపడ్డారు. అయితే ఈ దాడిని ఇంకా ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించలేదు. మరోవైపు డెన్మార్క్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద బుధవారం పేలుళ్లు చోటు చేసుకున్నాయి. రాజధాని కోపెన్హాగన్ శివార్లలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ భవనాలకు అత్యంత సమీపంలో 2 పేలుళ్లు జరిగినట్లు డానిష్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బద్ధశత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహిత దేశాలుగా ఉండేవి. ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి గతంలో ఓ దేశం మీద కొన్నేళ్లు పోరాడాయి. తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ 2 దేశాల మధ్య నాటి బంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకానొక సమయంలో ఇరాన్కు సాయం చేసేందుకు ఇజ్రాయెల్ ఆయుధాలు తయారు చేసేందుకు కూడా సిద్ధమైంది. అమెరికాను లెక్క చేయకుండా సాయం చేసింది. కానీ 2 దేశాల మధ్య క్రమంగా విభేదాలు పెరిగి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
తమకు బద్ధశత్రువుగా భావిస్తున్న ఇరాన్ ఒకప్పుడు ఇజ్రాయెల్కు మంచి మిత్రదేశంగా ఉండేది. ఒకానొక సమయంలో అమెరికాను కూడా లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్కు సాయం చేసింది. 1960లో ఇరాన్ ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువుగా ఇరాక్ ఉండేది. అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు ఇజ్రాయెల్ ఇబ్బంది పడేది. షియాల పాలనలో ఇరాన్ ఇరాక్లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా పరిగణించేది. దీంతో ఇరాన్కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ కలిసి ఇరాక్లో కర్దు వేర్పాటువాదుల్ని బలోపేతం చేసేవి. ఇరాక్లోని అరబ్ నాయకత్వానికి ఇవి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్తో తుర్కీయే కూడా కలిసింది. ఈ 3 దేశాలు కలిసి ట్రైడెంట్ అనే కోడ్ నేమ్తో గ్రూప్ను కూడా ఏర్పాటు చేశాయి. 1958 మొదట్లో ఇవి ఇంటెలిజెన్స్ ను ఇచ్చిపుచ్చుకోవడం, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేపట్టడం వంటివి చేసేవి. ఇజ్రాయెల్కు అమెరికాతో ఉన్న బంధం భౌగోళిక రాజకీయాల్లో బలపడాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ నేత మహమ్మద్ రెజా పలావి ఈ బంధాన్ని బలోపేతం చేశారు. అమెరికాలో నాటి కెన్నడీ ప్రభుత్వం పలావి పాలనపై అసంతృప్తితో ఉన్నా ఇది కొనసాగింది. ఫలితంగా 1960లో టెహ్రాన్లో ఇజ్రాయెల్ అప్రకటిత దౌత్య కార్యాలయం కూడా ఏర్పాటైంది. కానీ అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్పై ఉన్న వ్యతిరేకత తెలిసి బహిరంగంగా విమర్శలు రాకుండా ఇరాన్ జాగ్రత్త పడింది. 1977లో వివాదాస్పద ఆయుధ విక్రయ డీల్స్ ను మించి ఇజ్రాయెల్ ఇరాన్ బంధం బలపడింది. ఇరాన్ కోసం ఏకంగా ఇజ్రాయెల్ ఉపరితలంపై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అణుక్షిపణులు సిద్ధం చేసే ప్రాజెక్ట్ చేపట్టింది. దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టారు. ఇందుకోసం అడ్వాన్స్ గా అప్పటి షా ప్రభుత్వం $260 మిలియన్ చమురును ఇజ్రాయెల్కు సరఫరా చేసింది. ఈ విషయాన్ని 1986లో న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వరకు ఈ ప్రాజెక్టు కొనసాగినట్లు పేర్కొంది. 1948 మధ్య జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సహకారం కొనసాగింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్కు అమెరికా, సోవియట్ నుంచి ఆయుధాలు వచ్చేవి. అప్పటికే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఆ దేశంలో కొందరు అమెరికన్లు బందీల్ని చేశారు. కానీ ఇరాక్ నేత సద్దాం హుసేన్ అణుబాంబు తయారీ ఆశలు ఇజ్రాయెల్ను భయపెట్టాయి. నాటి ప్రధాని మేనాషెమ్ బెగిన్ సైలెంట్ గా అమెరికా ఆకాంక్షలకు భిన్నంగా ఇరాన్కు టెల్ అవీవ్ నుంచి ఆయుధాలు పంపేందుకు అంగీకరించారు. దీనికి ప్రతిగా నాటి ఖొమైనీ సర్కార్ ఇరాన్లోని యూదులు అమెరికా లేదా ఇజ్రాయెల్కు వలస వెళ్లేందుకు అంగీకరించింది. ఇక 1980ల మధ్యలో ఇరాన్ ఇరాక్ యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ ఇరాన్కు వనరులు, ఆయుధ, ఆర్థిక శక్తి హరించుకుపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికాలోని రీగన్ సర్కార్ కార్యవర్గంలోని అధికారులు ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు. టెల్ అవీవ్ నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అంగీకరించారు. దీనికి ప్రతిగా లెబనాన్లో హెజ్బొల్లా చేతిలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదలను సులభతరం చేసుకుంది. ఇరాన్ 1980లో అమెరికా తయారీ F-4 ఫాంటమ్ ఫైటర్ జెట్లు వాడేది. ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్కు స్పేర్ పార్టులు ఇవ్వడం అమెరికా నిలిపేసింది. ఇరాక్తో యుద్ధం మొదలైన తొలినాళ్లలో టెహ్రాన్కు F-4 విమానం టైర్లు అవసరమయ్యాయి. దీంతో నాడు ఇజ్రాయెల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్కు తరలించి అక్కడి నుంచి చార్టర్డ్ విమానాల్లో ఇరాన్కు పంపింది. 1981లో ఈ విషయం వెలుగులోకొచ్చింది. అప్పటికే ఓవైపు అమెరికాకు చెందిన 51 మంది దౌత్యవేత్తలు టెహ్రాన్లో బందీలుగా ఉన్నా ఇజ్రాయెల్ వీటిని పంపింది. ఇరాక్ విజయాన్ని అడ్డుకోవడమే నాడు ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. 1990ల నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది. ఇరాక్ ముప్పు తొలగిపోవడం, అరబ్ సోషలిజం, సోవియట్ ప్రభావంతో ఇరు దేశాల మధ్య సహకారం తగ్గింది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వ్యతిరేక హెజ్బొల్లా, హమాస్లకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక ఇరాన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ అహ్మదీ నెజాద్ అధికారంలోకి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది. 2006లో హెజ్బొల్లాతో, 2008లో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సొచ్చింది. ఈ గ్రూపులకు ఇరాన్ మద్దతిచ్చింది. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ బద్ధ శత్రువులుగా మారాయి. నేపాల్లో ఇటీవల వచ్చిన వరదలకు పనౌతీ మున్సిపాలిటీ నామరూపాలు లేకుండా పోయింది. వరదలకు తోడు కొండచర్యలు విరిగిపడటంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారులు, విద్యుత్ సహా ఇతర మౌలిక వసతులు దెబ్బతినటంతో మిగతా ప్రపంచంతో ఆ ప్రాంత వాసులకు సంబంధాలు తెగిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి నేపాల్ వ్యాప్తంగా 241 మంది మృతి చెందగా 29 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. నేపాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రకోపానికి పనౌతీ మున్సిపాలిటీ పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక రోసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. పొలాలు సైతం దెబ్బతిన్నాయి. అటు కొండ చర్యలు విరిగిపడ్డంతో రహదారులు సహా ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సహా రహదారుల పునరుద్ధరణ జరగకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహారం, దుస్తులు లేక అవస్థలు పడుతున్నారు.
ఇన్నాళ్లు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలు ఇప్పుడు తమ ఇళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. పునరావాస కేంద్రాల్లోకి తీసుకెళ్లిన దుస్తులతోనే సర్దుకుంటున్నామని ఓ మహిళ వాపోయారు. ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గేదెలు, ఆవులు, మేకలు చనిపోవడంతో తమకు జీవనాధారం లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వమే తమకు సాయం అందించాలని కోరారు. పనౌతి మున్సిపాలిటీలో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 20 మంది మృతి చెందారు. 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా 713 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 2000కు పైగా పశువులు వరదలు, కొండ చర్యల కారణంగా మృతి చెందాయి. పొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత నెల 26 నుంచి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు నేపాల్ వ్యాప్తంగా 241 మంది మృతి చెందారు. ఇంకా 29 మంది ఆచూకీ లభించలేదు. దసరాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దసరా పండుగని సొంతూరు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. సెలవులకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. దొంగతనాల కట్టడికి జంట నగరాల్లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. వరుస సెలవులు రావడంతో దసరా పండుగకు హైదరాబాద్లోని ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. జనం రద్దీ లేక నగరంలోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారనున్న నేపథ్యంలో పోలీసులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు శివారు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కాలనీల్లో నిఘా పెంచి వాహన తనిఖీలు విస్తృతంగా చేయాలని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే విచారించాలని సిబ్బందికి సూచించారు. దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను ఇంటి ఆవరణలో నిలుపుకోవాలని పోలీసులు వెల్లడించారు. నమ్మకమైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని కోరారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలతో ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. బయట ఉన్న ప్రధాన ద్వారానికి తాళం వేసి అది కనిపించకుండా అడ్డుగా తెర ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల కొద్దిపాటి వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇంటికి వచ్చి వెళ్లే దారులు ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని డీవీఆర్ కనపడకుండా రహస్య ప్రదేశంలో ఉంచుకోవాలని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే తమను సంప్రదించాలని కోరుతూ నగరవాసులకు పలు జాగ్రత్తలు సూచించారు. వైద్యం కోసం వెళ్లిన దుండగులు డాక్టర్ను తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. నిందితులు రాత్రి 1 గంట ప్రాంతంలో డ్రెస్సింగ్ కోసం వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరి కాలి బొటనవేలు కట్టు ఉందని, ముందు రోజు కూడా ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. నిందితులిద్దరి వయసు 16 ఏళ్లలోపే ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రెస్సింగ్ తర్వాత నిందితులు వైద్యుడి క్యాబిన్లోకి వెళ్లిన కాసేపటికే కాల్పులు శబ్దం వినిపించినట్లు నర్సింగ్ సిబ్బంది చెప్పారు. ఆసుపత్రి రిసెప్షన్, డ్రెస్సింగ్ రూముల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆరంభం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. పండుగ వాతావరణ నడుమ మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేస్తూ చెరువుల్లోకి చేప పిల్లలు వదలనున్నారు. మత్స్యకార కుటుంబాల్లో సిరులు కురవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆయా ప్రాంతాల్లో జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగిలిన 23 జిల్లాల్లో ఈ నెల 7న ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక అలా కోరారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. చెరువుల్లో నాణ్యమైన చేప పిల్లల్ని మాత్రమే పంపిణీ చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ప్రతి ఏడాది సంబరంగా జరుగుతున్న చేప పిల్లల పంపిణీ గ్రామాల్లో ఒక పండుగ వాతావరణంలో ఈసారి జరగాలని సూచించారు. ఈ ఏడాది భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, నీటి వనరులన్నీ జలకళ సంతరించుకున్నందున మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారిన వేళ అన్ని చెరువుల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఇవాళ్టి నుంచి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.